అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలకు బిఆర్ అంబేద్కర్ పేరును తొలగించి జగన్మోహన్ రెడ్డికి పేరు పెట్టడాన్ని యావత్ లోకమంతా ప్రశ్నిస్తున్నది. దీనిపై మనతో మాట్లాడేందుకు జనసేన నాయకులు మనతో పాటు ఉన్నారు. ప్రధానంగా ఈ ఇష్యూని ఎందుకు పరిగణలోకి తీసుకున్నారు? జనసేన నాయకులు జనసేన పార్టీగా ఉంటూ అంబేద్కర్ గారి పేరుని తీసేసి సీఎం గారి పేరు పెట్టడం మీరు ఎలా ప్రస్తావిస్తున్నారు? సార్ ఒకటే అండి, అంబేద్కర్ గారు అంటే పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, మాకు అందరికి కూడా సరే మేమంతా స్ఫూర్తిదాయకం. ఎందుకంటే ఈరోజు మనం అంత ప్రశాంతంగా ఉన్నామంటే ఆయన రాసిన రాజ్యాంగం వల్ల పోలీస్ డిపార్ట్మెంట్ కానివ్వండి, కోర్టులు కానివ్వండి, పరిధులు కానీ ఆయన రాసిన రాజ్యాంగమే. అలాంటి వ్యక్తిని మనం గౌరవిస్తాం, పూజిస్తాం, ఆయనను వీధిలో బొమ్మలు పెట్టుకొని గౌరవిస్తాం. కానీ ఈరోజు ఒక స్వార్థం కోసం, వాళ్ళ నాయకుడి భజన కోసం అంబేద్కర్ విదేశీ విద్య పేరు మార్చేస్తామని కామెంట్గా చేసి మాకు అంబేద్కర్ గారి కన్నా గొప్పడు జగన్మోహన్ రెడ్డి చాలా బాధేసింది. నీకు అంత ఇష్టమైతే మనిషి మీ ఇంట్లో పెట్టుకో జగన్మోహన్ రెడ్డిని. అంతేగాని ఈరోజు ఇంత లక్షల మంది, కోట్ల మంది దళితుల విద్యార్థులు ఈరోజు అంబేద్కర్ గారిని చూస్తేనే వాళ్ళకు ఒక అలా ఎదగాలని చెప్పి కోరుకున్నప్పుడు అలాంటి వ్యక్తిని పట్టుకుని వైసీపీ గవర్నమెంట్ ఇచ్చిన తర్వాత దళితులపైన మొట్టమొదటి దాడి జరిగింది వైసీపీ వాళ్ళు చేస్తున్నారండి. కాబట్టి అంబేద్కర్ గారి పేరు తీసేసి జగన్మోహన్ రెడ్డి పేరు పెడతాను, రాజశేఖర రెడ్డి పేరు పెడతామని చెప్పిన జనసేన పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. జూపూడి ప్రభాకర్ గారు వాక్యాలకి తీసుకోవాలని కోరుతున్నాం మేము. ఇవాళ జూపూడి ప్రభాకర్ లాంటి నాయకులు కూడా జనసేన పార్టీ యొక్క తీరును తప్పుపడుతూ, అలాగే సీఎం జగన్ యొక్క ప్రస్తావన ఏకీభవిస్తున్న క్రమంలో మీరు ఎందుకు అతను జూపూడి ప్రభాకర్ వ్యాఖ్యలను తప్పుపడుతున్నారు? జూపూడి ప్రభాకర్ గారు మాట్లాడింది, ఆయన ఎవరు పేరు చెప్పుకొని రాజకీయాల్లోకి వచ్చాడు, ఎవరు పేరు చెప్పుకొని ఆయన రాజకీయాల్లో ఎదిగాడు, అదొక్కటి మరిచిపోయి ఈరోజు ముఖ్యమంత్రిని భజన చేస్తే ముఖ్యమంత్రి ఆ వర్కులు ఇస్తాడు, ఈ వర్కులు ఇస్తాడు, ఎమ్మెల్సీ ఇస్తాడు, ఎమ్మెల్యే టికెట్ ఇస్తాడు, మంత్రి పదవి ఇస్తాడని చెప్పని ఒక దురుద్దేశంతో నువ్వు ఇతను మాట్లాడినటువంటి మాటలు మాకు చాలా బాధ కలిగిస్తున్నాయి. ఎందుకంటే అంబేద్కర్ గారు అంటే ప్రతి ఒక్కరికి చాలా ఇష్టమైన నాయకుడు. ప్రతి ఒక్కరూ అంబేద్కర్ గారిని స్ఫూర్తిగా తీసుకొని ఆయన చేసినటువంటి కార్యక్రమాలు కానివ్వండి, భారత రాజ్యాంగం తీసుకొచ్చిన పట్ల ఇది కానివ్వండి, అదేవిధంగా బడుగు బలహీన వర్గాల వాళ్ళకి ఏదైతే ఆయన చేయాలనుకోని తపన పడినాడో అవన్నీ కూడా మేము ప్రతిరోజు రాజకీయంలోకి వచ్చి ఈరోజు మేము ఏం చేయాలన్నా అంబేద్కర్ గారిని తెలుసుకొని మీ యొక్క కార్యక్రమాలు మొదలు పెడతాం. మాకే అంత బాధ, అంత ఇది ఉన్నప్పుడు నువ్వు ఆయన పేరు చెప్పుకొని ఎదిగిన వాడివి ఈరోజు మీ రాష్ట్ర ముఖ్యమంత్రి మెప్పులు పొందడం కోసం నువ్వు ఆయన పేరు తీసేసి జగన్మోహన్ రెడ్డి పేరు పెడతామంటే నీ అంతపు నీచుడు, నికృష్టుడు ఇంకొకడు ఉంటాడని చెప్పి మేము గట్టిగా అడుగుతున్నాం. దళిత సోదరులందరూ కూడా ఒకటే గుర్తుపెట్టుకోవాలి, ఇలాంటి వాళ్ళందరూ కులాన్ని అడ్డం పెట్టుకొని రాజకీయంలో ఎదగాలని చెప్పి వస్తారే తప్ప ఈ కులాలకి న్యాయం చేసే నాయకులు వీళ్ళు కాదు. దయచేసి మా యొక్క ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి దళిత సోదరులందరూ గమనించాలి. ఇటువంటి వాళ్ళకి రాజకీయ భవిష్యత్తు లేకుండా చేయాలని చెప్పి కూడా నేను కోరుకుంటున్నాను. అంటే వైసీపీ ప్రభుత్వం అధికారంలో వచ్చాక ఎస్సీలకు, ఎస్టీలకు, మైనార్టీలకు అధిక ప్రాధాన్యత ఇస్తుంది, సంక్షేమ పథకాల్లో మొదటి ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పేసి సీఎం జగన్ పదే ప్రస్తావిస్తున్న క్రమంలో మీరు ఒక దళిత నాయకులుగా మీరు ఎందుకు సీఎం ప్రస్తావన ఎందుకు విమర్శిస్తున్నారు? మీరు చెప్పింది చాలా వాస్తవమే అండి. ఈరోజు వాళ్ళు చెప్తున్నటువంటి సంక్షేమ పథకాలు ఏ దళితులకు అందుతున్నాయి అంటున్నారో అవి సాక్షి పేపర్కి, సాక్షి టీవీకి మాత్రమే పరిమితమైందండి. రాష్ట్రంలో ప్రజలకు కాదు, రాష్ట్రంలో ఉన్నటువంటి దళితులకు కాదు, సోదరులకు కాదు, సోదరి మనులకు కూడా కాదని మీకు తెలియజేస్తున్నాయి ఇవి మీ యొక్క ఆర్టీవీ ఛానల్ ముఖంగా. మీరు ఒకటి గమనించాలి, రాష్ట్రంలో జూపూడి ప్రభాకర్ రావు అనే వ్యక్తి ఈరోజు వైసీపీ పార్టీలో కీలకమైనటువంటి సలహాదారుడుగా ఉన్నాడు. ఆయన ఈరోజు మీరు గమనించాలి, ఏ దళితులకైతే పాటుపడకుండా, ఏ దళితుల అభివృద్ధికై నిలబడకుండా, ఏ దళితుల కోసం మాట్లాడకుండా ఈరోజు ఆయన స్వార్థం కోసం, తన కుటుంబ సౌకర్యం కోసం, వాళ్ళ యొక్క స్వార్థ ప్రయోజనాల కోసం తప్ప దళితుల కోసం నిలబడే వ్యక్తి కాదు అని ఈరోజు మీ ముఖంగా తెలియజేస్తున్నాం. ఒకటి గమనించాలి, మీరు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అన్యాయాలు, హత్యలతో మొదలైనటువంటి ఈ ప్రభుత్వం దళితుల హత్యలతోనే మొదలైందని మీకు కటాపతంగా తెలియజేస్తున్నాం మేము ఈరోజు కంటాపతంగా. ఎందుకంటే దళితులను చంపుకుంటూ మొదలెట్టినటువంటి ఈ ప్రభుత్వం
ఈరోజు ఏ విధంగా దళితులకు సాయం చేస్తుందండి? ఏ విధంగా దళితుల పక్కన నిలబడుతుందండి? ఏ విధంగా దళితులకి సాయం చేసి వాళ్ళ అభివృద్ధి పథకంలో అంటే వాళ్ళకి ఏమైనా పరిశ్రమలు ఇచ్చారా? పెట్రోల్ బంకులు ఇచ్చారా? వాళ్ళ ఎంటర్ప్రెన్యూర్స్కి ఎదగడానికి ఏమైనా అవకాశాలు ఇచ్చారా? కాంట్రాక్ట్ వర్క్లు ఇచ్చారా? రోడ్డు వర్క్లు ఇచ్చారా? మీరు ఏమన్నా వాళ్ళని ఏమన్నా ఉన్నత స్థానంలో నిలబెట్టాలని సాఫ్ట్వేర్ కంపెనీలు ఏమన్నా వాళ్ళకి అప్పచెప్తున్నారా? ఏ దళితులు మీరు అభివృద్ధి పథకంలో నడిపిస్తున్నామని తెలియజేస్తున్నారు? మీరు సిగ్గుండాల కొంచెమైన ఈ వైసీపీ ప్రభుత్వానికి అని ఈరోజు అడుగుతున్నాం మేము. ఈ జగన్మోహన్ రెడ్డి నోరు తెరిస్తే అబద్ధాలు, అవసరమైతే కులాల మధ్య చుచ్చు పెడతాడు, కులాలకే గొడవలు పెడతాడు, అదే కుల నాయకులతో తిట్టిస్తాడు తప్ప వేరే చేతగాని ప్రభుత్వం నడుపుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఒక మాట తెలియజేస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి నీకు ఇంకొక కరెక్ట్గా 50 రోజులు నీకు టైం ఉంది. 50 రోజుల తర్వాత నువ్వు కనబడు. 50 రోజుల తర్వాత నీ ప్రభుత్వం కనబడదు. ఇదే జూపల్లి ఎవరున్నారో ఈ జూపూడి ప్రభాకర్ రావు అయితే ఏ విధంగా ఉన్నాడో అతను కూడా జగన్మోహన్ రెడ్డితో జైల్లోకి వెళ్తాడు, కాలగర్భంలో కలిసిపోతాడని మీకు తెలియజేస్తున్నాం ఈరోజు. ఓకే, ఇవాళ జనసేన అధినేత మీద కేసు పెట్టి భయభ్రాంతులు చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తూ ఉంది అని చెప్పి ఒక వాదన వస్తుంది. అది ఎంతవరకు నిజం? పెట్టారండి, కేసు ఏమవుతుంది? మేమేమైనా జగన్మోహన్ రెడ్డి అవినీతి 42,000 కోట్లు దోచేస్తామా? 38 సెక్షన్లు మా మీద ఉన్నాయా? పెట్టుకొని ఏమవుతుంది? ఎలక్షన్లో పవన్ కళ్యాణ్ గారిని ఏదో భయపడతాడు, బెదిరిస్తాడు అనుకుని కేసులు పెడతారు. దీనికంతా భయపడే జనసేన పార్టీ నాయకులు కాదు, పవన్ కళ్యాణ్ గారు కాదు. ఈ కేసు అంతా కూడా పట్టించుకో, కోర్టులో ఉంది కాబట్టి కోర్టులో తెచ్చుకుంటాం. ఈ తూతూ మంత్ర కేసు కింద భయపడే నాయకులు వైసీపీలో ఉన్నారేమో కానీ జనసేన నేతలు లేరు. ఆ కేసు పూర్తి వివరాలు మొత్తం ఆల్రెడీ కోర్టుకి వెళ్ళిపోయింది, కోర్టులో తెచ్చుకుంటాం. ఇటువంటి కేసులకు భయపడే ఎలక్షన్ టైంలో ఏదో ప్రజలు భయపెట్టాలని చూస్తున్నాం ప్రభుత్వం కాబట్టి ఇది ఒకటే చెప్తున్నాం, ఈ కేసు మీద ఫైట్ చేస్తాం. ఖచ్చితంగా ఈ కేసు ఎవరితో పెట్టించినారో వాళ్ళే మాకు రేపు కోర్టుకు వచ్చి విత్డ్రా చేసుకుంటారు. ఎందుకంటే దాంట్లో న్యాయమైన కేసు కాదు కదా, అది పవన్ కళ్యాణ్ గారి కోసం పెట్టడానికి కోసం బెదిరించి భయపెట్టి చేసిన కేసులు ఇవన్నీ కూడా రేపు ప్రభుత్వం మారితే అన్ని పరిస్థితులు మారిపోతాయండి. రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న విధానం పట్ల ఈ అన్ని వర్గాల ప్రజల్లో వ్యతిరేకత నెలకొంటా ఉంది. ఈ క్రమంలోనే ప్రజల దారి మళ్లించేందుకు ప్రభుత్వం అన్ని రకాల కుట్రలు చేయడమే కాకుండా బిఆర్ అంబేద్కర్ గారి పేరును కూడా పథకాల నుంచి తొలగించడం చాలా బాధాకరం అని చెప్పి జనసేన నాయకులు వ్యక్తం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ మనీతో రవి, తిరుపతి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.